బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో మరో యుద్ధం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఒక భీకర యుద్ధం జరుగుతోంది. భారత్తో స్నేహాన్ని అటు పాకిస్తాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. భారత్తో ఆఫ్ఘనిస్తాన్ స్నేహభావంతో ఉన్నటువంటి ఆ భావాన్ని తట్టుకోలేకపోతోంది. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్పిన మాట ఒకటే. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన గతంలో పాకిస్తాన్ ఏం చెప్పుకొచ్చింది పహల్గామ్ ఉగ్రదాడి మీద అంటే, భారత్ తమంతట తామే లేదంటే ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు వెళ్ళిపోయి భారత్లో దాడి చేసి ఉంటారో, మాకు సంబంధం లేదు, మాకు అసలు ఏమాత్రం కూడా ఆ విషయంపై అవగాహన లేదు అని రకంగా పాకిస్తాన్ మాట్లాడుకొస్తే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల యొక్క ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రి మాట్లాడుతూ దీంట్లో మా ప్రమేయం ఏమీ లేదు, భారత్ ఎంతకుమించి ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించరు, పాకిస్తాన్ మాదిరిగా భారత్ వ్యవహారం ఉండదు, భారత్ ధర్మంగా న్యాయంగా ఉండేటువంటి దేశం అని చెప్పి వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి కొంత స్నేహభావం మొదలైంది భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో. అటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్లు కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడాన్ని సహించక తిరిగి దాడి చేస్తూ ఖైబర్ పఖ్తూన్ఖ్వా పైన దాడి చేస్తూ ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ పేలుళ్లకు పాల్పడింది. పాకిస్తాన్ ఆర్మీని కొంత హతమార్చే ప్రయత్నం చేసింది. ఎందుకంటే వాళ్ళ మధ్య అంతర్యుద్ధం జరుగుతున్నది కొన్ని రోజులుగా. అయితే ఇప్పుడు దానికి ప్రతీకార చర్యల్లో భాగంగా పాకిస్తాన్ కొన్ని ఫైటర్ జెట్ల సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో దాడులకు పాల్పడింది. తెహ్రీక్-ఈ-తాలిబాన్ అగ్రనేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అంటే తాలిబాన్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్కడి తెహ్రీక్-ఈ-తాలిబాన్ల అగ్రనేతలకి పైనే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అర్ధరాత్రి కాబూల్ నగరం పైన బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్. భారత్లో ఆఫ్ఘన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటిస్తూ ఉన్నారు. అయితే పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి అధికారులతో కీలకంగా భేటీ జరిపారు. ఇరు దేశాల ప్రతినిధుల భేటీతో అటు పాకిస్తాన్ భయపడిపోతోంది. మీరు చూస్తున్నారు ఇక్కడ అమీర్ ఖాన్ ముత్తాకి అండ్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆయనే. సో ఆయన ప్రస్తుతానికి భారత్లో పర్యటిస్తున్నారట. మన భారత రక్షణ అధికారులతో ఆయన భేటీ అవుతున్నారు. భారత్లో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ దాడులు జరగడాన్ని పెద్ద తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడి నేతలు, భారతదేశం కూడా డెఫినెట్గా దీన్ని తీవ్రంగా ఖండించాల్సింది. ఎందుకంటే నిజంగా మీకు మధ్య గొడవలు ఉన్నాయంటే ఈ స్థాయిలోన అంటే పాకిస్తాన్ ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ యొక్క చర్యలు ఎలా ఉంటాయంటే దొంగదారిన దొడ్డిదారిన వెళ్ళి దాడులు చేయడాలే. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఎందుకు దాడి చేశారనే రకంగా ఇప్పుడు పాకిస్తాన్ మీడియా కథల్లో వస్తున్న వార్తలు ఏంటంటే, అక్టోబర్ నెలలో ఈ నెలలోనే రీసెంట్ డేస్లో అంతకుముందు సెప్టెంబర్లో కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్లలో 2 చోట్ల దాడులు జరిగాయి. అయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగినటువంటి దాడి అది బార్డర్ షేరింగ్ ఆఫ్ఘనిస్తాన్ వైపుగా ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లే అక్కడ దాడి చేశారనేది పాకిస్తాన్ భావిస్తోందట. అక్కడ ఎవరు దాడి చేశారనే దానిపైన ఆఫ్ఘనిస్తానే చేసి ఉండొచ్చు అనే రకంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారట పాకిస్తానీలు. దీంతో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కుర్రామ్ డిస్టిక్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని కుర్రామ్ డిస్టిక్లో అక్కడ దాడులు జరిగితే 11 మంది పాకిస్తానీ సోల్జర్లు, పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మరణించాయి. అయితే పాకిస్తాన్ 11 మంది వెధవలు మరణించడంతో దీని వెనుక ఉంది తాలిబాన్లే. తాలిబాన్ల యొక్క ప్రభుత్వమే దీని వెనుక ఉంది. అక్కడ గురించి వచ్చినటువంటి కొంతమంది ఉగ్రవాదులే దీని వెనుక దాగి ఉన్నారనేటువంటి అనుమానంతో దాడులు చేసుకొచ్చున్నామని చెప్పి పాకిస్తాన్ అంటోంది. పాకిస్తాన్ మీడియా కథలో వస్తున్న వార్తలు ఇవి. సో ఎయిర్ స్ట్రైక్స్ అర్ధరాత్రి సమయంలో చాలా భారీగా పెద్ద ఎత్తున వివిధ ఎయిర్ స్ట్రైక్స్ పాల్పడింది. సో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మొత్తం కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. అటు తాలిబాన్ల నేత అయినటువంటి నూర్ అలీ ముసాద్ అనేటువంటి ప్రధానమైనటువంటి నాయకుడి పైనే టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి దాడులు చేశారనేది తాలిబాన్ల ప్రభుత్వం చెప్తోంది. సో తాలిబాన్ల ప్రభుత్వం పైన, తాలిబాన్ల నాయకుడి పైన నూర్ అలీ మెహసూద్ ఈ వ్యక్తి పైన టార్గెట్ చేసి దాడులు జరిగాయనేది తాలిబాన్ల ప్రభుత్వం భావిస్తోంది, తాలిబాన్స్ భావిస్తూ ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. సో ఒక్కసారిగా కాబూల్ ప్రాంతంపై జరిగిన దాడికి సంబంధించిన విషయం పైన తాలిబాన్స్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్లో ఒక విషయాన్ని రాసుకొచ్చాడు. ద సౌండ్ ఆఫ్ అన్ ఎక్స్ప్లోజన్ వాజ్ హియర్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ కాబూల్. ఒక్కసారిగా భారీ శబ్దాలు వచ్చాయి కాబూల్ ప్రాంతంలో అని చెప్తున్నాడు. హౌవెవర్ నో వన్ షుడ్ వరీ. ఎవరు కూడా పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఆల్ వెల్ అండ్ గుడ్. ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఈస్ అండర్ వే. సో ఇప్పటివరకు అయితే అక్కడ జరిగిన దాడికి సంబంధించినటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు, అంటే మరణాలు సంభవించలేదు, కానీ కొంత ఫిజికల్ డ్యామేజెస్ జరిగింది. బిల్డింగ్లు కుప్పకూలిపోవడాలు, ఇళ్లపైన ఆ దాడులు జరగడంతో ఇల్లు కుప్పకూలిపోవడం లాంటివి జరిగాయని చెప్పి తాలిబాన్ల
అధికార ప్రతినిధి అయినటువంటి ముజాహిద్ చెప్తూ ఉన్నారు. సో ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఈజ్ అండర్ వే. నో రిపోర్ట్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ హ్యాస్ గివెన్ సో ఫార్. ద సౌండ్ ఆఫ్ అన్ ఎక్స్ప్లోజన్ వాస్ హియర్డ్ ఇన్ కాబూల్. ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ వే. నో రిపోర్ట్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ హ్యాస్ బీన్ గివెన్ సో ఫార్. ఇట్ ఈస్ ఆల్ వెల్ అండ్ గుడ్. ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, ఎటువంటి విస్ఫోటనం ఎటువంటి మరణాలు సంభవించలేదు, క్యాజువాలిటీస్ నమోదు కాలేదు, కానీ డ్యామేజ్ అయితే అయిందని చెప్తున్నారు. సో నూర్వాలీ మెహసూద్నే టార్గెట్ చేశారు టీటీపీ చీఫ్ నూర్వాలీ మెహసూద్నే టార్గెట్ చేశారనేది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చెప్తోంది. సో ఆయన టార్గెట్ చేసినందుకే, ఆయన టార్గెట్ చేసే విధంగానే ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడింది. ఫైటర్ జెట్ల సహాయంతో అర్ధరాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగర గగనతలం పైన పెద్ద ఎత్తున అక్కడ కొన్ని ఫైటర్ జెట్స్ అనుమానాస్పదంగా తిరగడం చూసాం. వాటి చేత దాడులు జరిగాయని చెప్తున్నారు. మొన్న మధ్య అమెరికా మిసైల్ పంపించింది, 120 మిసైల్ పంపించింది. దీనికోసమేనా ఈరోజు ప్రపంచ శాంతి బహుమతి కావాలని కోరుకునేటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అనౌన్స్ కాబోతోంది. సో ఇదేనా మీరు కోరుకునేది? అంటే ప్రపంచ శాంతి బహుమతి ఇవ్వాలని దీనికోసమేనా? పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశానికి మిసైల్ పంపించి మరో దేశం పైన యుద్ధం చేయమనైనా మీరు పంపించింది. 120 మిసైల్ ఇచ్చింది దానికోసమేనా? పెట్టుబడులు పెట్టి అక్కడ యుద్ధం చేయడం కోసమైనా ఆర్థిక వనరులు పాకిస్తాన్కి సమకూరుస్తోంది. టర్కీ లాంటి దేశానికి 30,000 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆయుధ సామాగ్రిని పంపించి దాని ద్వారా మళ్ళీ పాకిస్తాన్ లబ్ధి చేకూర్చే ప్రయత్నమేనా? పాకిస్తాన్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయించి మళ్ళీ ప్రపంచ దేశాల్లో ఏదో చోట యుద్ధం జరగాలని ఒక ఉద్దేశమేనా? ఆఫ్ఘనిస్తాన్ అక్కడి లోపల అంతర్గత యుద్ధాన్ని ఎదుర్కొని తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తరిమి కొట్టారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గత ప్రభుత్వాలని. సో అటువంటి వారికి ఇప్పుడు పాకిస్తాన్ని ఎదుర్కోవడం, పాకిస్తాన్ని ముచ్చమట్లు పట్టించిన పెద్దగా ఇబ్బంది ఏం కాదు. తాలిబాన్ అంతకంత రియాక్ట్ అవుతుంది. ఒకసారి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ख्वाजा आसिफ వాడేం మాట్లాడాడో చూద్దాం. जिस मट्टी में से उनको फायदा मिल रहा है, जिस मुल्क से, जिस सरजमीन से उनको फायदा मिल रहा है, उस मुल्क के साथ दुश्मनी कर रहे हैं। सर ये अब बर्दाश्त नहीं होगा. हमें यकसू होके मिनहसुल कौम जो है जवाब देना पड़ेगा इन लोगों को जो उनको पनाहगाहें मुयस्सर करते हैं, चाहे वो हमारी सरजमीन पे हैं या वो अफगानिस्तान की सरजमीन के ऊपर है. इसमें किसी को कोई शक नहीं होना चाहिए. अगर किसी गांव से या किसी पनाहगाह से 4 या 5 या 10 या 15 आदमी निकल के हमारे किसी फौजी काफिले के ऊपर जो है हमला करते हैं, उसका जवाब जो है हो सकता है सबको सब साथ कोलैटरल डैमेज भी हो. उसको सबको सब भुगतना पड़ेगा. जहां पे उनकी पनाहगाहें होंगी उनको भी भुगतना पड़ेगा, और जो लोग उनको पनाहगाह देते हैं उनको भी भुगतना पड़ेगा. इनफ इज इनफ. ये अब जो हमारे सब्र का पैमाना जो है पाकिस्तान की हुकूमत का, पाकिस्तान की अफवाज का जो है लबरेज हो चुका है. हम अपनी अफवाज के साथ इस मसले पे खड़े हैं और 100% जो है हम मकरूज हैं. उनके एहसान किया उन्होंने इस मुल्क पे हुए, इस मुल्क की हिफाजत करके, हमारी इज्जत में इजाफा करके, हमारी बैनुल-अक़वामी जो स्टैंडिंग है उसमें इजाफा करके. और आज जो है हमारे यहाँ पे ऐसे लोग जो हैं उनको कंडेमनेशन करने के से कतराते हैं. उनकी जो उनकी मजम्मत करने से कतराते हैं, खुल के बात नहीं करते. ये चीज़ जो है ये दिस इज़ नॉट एक्सेप्टेबल. डिप्टी स्पीकर साहब, वील हैव टू बी ब्लैक एंड वाइट में कोई ग्रे एरिया नहीं होना चाहिए. या आइदर यू आर विद देम और विद अस, दैट मीन्स पाकिस्तान. ये ना दहशत गर्दों के लिए कोई भी सॉफ्टनेस जो है, किसी किस्म की राय जो है वो अब टॉलरेबल नहीं है. और ये पैगाम हम अफगानिस्तान को भी दे रहे हैं, जिस तरह मैंने अभी थोड़ी देर पहले बताया है. ये इस पे कोई सियासत जो है वो हम मिनहसुल कौम जो है अफोर्ड नहीं कर सकते.